మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు రద్దు చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు సిపిఐ నేతలు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ జీజీహెచ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలకు విద్య, వైద్యం అందించలేనప్పుడు చంద్రబాబు గద్దెనెక్కడం ఎందుకని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేరని తెలిపారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆనాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నారని, మేము అధికారంలో వస్తే ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎన్నికల అనంతరం నాడొక మాట నేడొక మాట, ఈరోజు టోటల్గా పీపీపీ విధానం పేరుతో మొత్తానికి ప్రైవేటీకరణ చేస్తారు. నాయుడు, నీకు తెలుసు గతంలో విద్యార్థులతో పెట్టుకుంటే చాలా ప్రభుత్వాలు పడిపోయినాయి. నువ్వు ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకపోతే నువ్వు పూర్తిగా గవర్నమెంట్ చేయలేవు, మొత్తం అందరూ కూడా తిరగబడతారు, నీ గవర్నమెంట్ పోద్దని తెలియజేస్తూ వెంటనే పీపీ విధానం రద్దు చేయాలని కోరుతున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురం కలెక్టరేట్ ను ముట్టడించారు వామపక్ష నేతలు. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అంటే పేదలకు ద్రోహం చేయడమే అన్నారు సిపిఐ, సిపిఎం నేతలు. ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రభుత్వ రంగంలో ఉంటే అది సేవాభావంతో ప్రభుత్వ రంగం అంతా కూడా పనిచేస్తుంది. అదే ప్రైవేట్ రంగం అంతా వ్యాపారం. ఆ వ్యాపార వ్యక్తులకు మీరంతా కూడా దారాదత్తం చేస్తున్నారు. అన్ని కూడా సీట్లు భర్తీ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. దానికోసమే ఈరోజు మొత్తం ముక్తకంఠంతో మా సిపిఐ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అవసరమైతే మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీతో సహా సిపిఎంని, ఇతర రాజకీయ పక్షాలందరినీ కూడా కలుపుకొని ఈ ప్రైవేట్ విద్యని, ప్రైవేటు వైద్యాన్ని లేకోకుండా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలా, అదేవిధంగా ఉచితంగా విద్యను అందించాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని దిగ్బంధనం చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 2 సంవత్సరాల తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, వారి పిల్లలకి వైద్యాన్ని, వైద్య విద్యని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలని మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో, పీపీపీ పేరుతో మరి అప్పనంగా గంపగుత్తుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ వద్ద సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా వెళుతున్న సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వామపక్ష నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజల ఆస్తులను కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా అమ్మేస్తోందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 80% పూర్తయిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు కావాలనే తన బినామీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అయింది, పైన బీజేపీ వస్తుంది, ఇక టీడీపీ వస్తుంది, పూర్తిగా రాష్ట్రం అభివృద్ధి చేస్తాము, ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయము, ఒక్క సీటు కూడా అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ప్రజల భూముల్ని, 750 ఎకరాల పైన భూముల్ని ఎకరానికి 100 రూపాయలకి, 200 రూపాయలకి 33 సంవత్సరాల పాటు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తా ఉన్నారు. హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయడానికి చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికే వ్యాపారం చేసే వ్యక్తులు, వాళ్ళు సేవ చేయడానికి ఆ వ్యక్తులు ముందుకు రారు. అందుకని ఈ ప్రైవేటు విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తులు 600 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక 100-200 కోట్లు ఖర్చు పెడితే హాస్పిటల్ పూర్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల మీద భ్రమని తొలగించుకోండి.